నాకు బేసిక్గా హెల్ప్ చేసి అది చెప్పుకోవడం పెద్దగా ఇష్టం లేదు, కానీ ఈ విషయాన్ని మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. డిసెంబర్ 2020లో నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి ఒక హెల్ప్ అడిగాడు. అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒకరు చెన్నై నుంచి వైజాగ్ రావాలి, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి సరైన అవగాహన లేకపోవడం వల్ల వైజాగ్ వెళ్లే ట్రైన్ కు బదులుగా బెంగళూరు వెళ్లే ట్రైన్ ఎక్కాడు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి ఆ విషయం 2 గంటల ప్రయాణం తర్వాత తెలిసింది. సో తను రాంగ్ ట్రైన్ ఎక్కానని తెలుసుకున్న తర్వాత తిరువల్లూరు అనే రైల్వే స్టేషన్ లో దిగారు. ఆ విషయాన్ని నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ అప్పటికే అది అర్ధరాత్రి అయింది. సరైన బస్ ఫెసిలిటీస్ కూడా లేవు. కానీ అదే రోజు చెన్నై మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఎందుకంటే ఆ రోజు సైక్లోన్ ఉంది. కానీ నేను అతి కష్టం మీద తిరువల్లూరు డిస్ట్రిక్ట్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని రిసీవ్ చేసుకుని మా రూమ్ కి తీసుకొచ్చాను. సో నా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తనని జాగ్రత్తగా వైజాగ్ ట్రైన్ ఎక్కించడమే నా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. సో నెక్స్ట్ రోజు చెన్నైలో సైక్లోన్ ఎఫెక్ట్ కొంచెం తగ్గింది. దానివల్ల నేను మా ఆఫీస్కి లీవ్ పెట్టుకొని నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని ట్రైన్ ఎక్కించడానికి చెన్నై రైల్వే స్టేషన్ తీసుకెళ్లాను. కానీ ఆ నెక్స్ట్ రోజు కూడా అతను నిన్న ఎక్కిన రాంగ్ ట్రైన్నే మళ్ళీ ఎక్కించాను. ఈ వీడియోకి మినిమం 50+ లైక్స్ కనుక వస్తే అసలు ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.